ఒక వీడియో చేశాను. దానిలో when I spoke about why it is wrong and how it is affecting a middle class father or family. సో ఒక అమ్మాయి మమ్మల్ని కాదు మా ఆస్తిని చూసి చేసుకుంటుంది, లేకపోతే మా ఆస్తి లేనిదే పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉంటుందా లేదా అని. So yeah, I wanted to talk about those men and the women who is looking after property but not men specifically. So అట్లాంటి వాళ్ళు ఉండుండొచ్చు, బట్ అందరూ అలా కాదు. ఎట్ ద సేమ్ టైం అట్లాంటి అబ్బాయిలు ఉన్నారు, బట్ అందరు అబ్బాయిలు అలా కాదు. సో ఎవరైతే ఇండివిజువల్గా హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్న మెన్కి సపోర్ట్ చేసే ఉమెన్ కూడా ఉన్నారు, బట్ సపోర్ట్ చేయని ఉమెన్ కూడా ఉన్నారు. సో అందుకని అలానే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగి ఆ ఉమెన్కి సపోర్ట్ చేసే లాస్ వస్తే దాన్ని రాంగ్ వేలో తీసుకొని ఒక అబ్బాయిని డీఫేమ్ చేస్తూ లేకపోతే క్రిటిసైజ్ చేస్తూ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అమ్మాయిలు కూడా చేయడం స్టార్ట్ అయింది, విచ్ ఇస్ హార్ట్ బ్రేకింగ్. అంటిల్ అండ్ అన్లెస్ ఆ అబ్బాయి అబ్యూస్ చేస్తున్నట్టయితే, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నట్టయితే, if a woman is demanding for alimony, I feel it is fair. But irrespective of that, ఆ అబ్బాయికే అన్యాయం జరిగింది అన్నప్పుడు అలాంటి అబ్బాయి దగ్గర నుంచి alimony తీసుకోవడం అనేది, I agree it's completely wrong, and I do support men who is good in relationship and who is taking forward their marriage life in a good way. And I'm happy that such kind of a man is also exist in the world. And yeah, thank you. Keep watching.